ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా దాడులు చేశాయి. టెహ్రాన్లో 30 ప్రాంతాల టార్గెట్ గా మిసైల్స్ తో దాడులు చేశాయి. ఖమేనీ ఇల్లు, హెడ్ క్వార్టర్స్ సమీపంలోకి దూసుకెళ్లాయి. అయితే అప్పటికే టెహ్రాన్ వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు ఖమేనీ. నార్త్ ఈస్ట్ టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో వేలాది మంది ఇరాన్ సైనికులు హతమైనట్లు సమాచారం. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించారు. దేశ ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉండడంతో అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు రావాలని ప్రజలకు ఆదేశాలిచ్చింది ఇజ్రాయెల్. మరోవైపు ఇజ్రాయెల్లో స్కూల్స్ బంద్ అయ్యాయి. ఎయిర్ స్పేస్ ను కూడా మూసివేసింది. ఇరాన్లో కూడా ఎయిర్ స్పేస్ ను మూసివేశారు. ఇక ఇరాన్ పై దాడులతో ఇరాక్ కూడా అలర్ట్ అయింది. ఎర్బిల్ ఎయిర్పోర్ట్ ను మూసివేసింది. ఇరాన్తో చర్చలపై సంతృప్తిగా లేనని, తన మాటల్ని ఇరాన్ పట్టించుకోవడం లేదని ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఇరాన్పై దాడులు మొదలయ్యాయి. గత ఏడాది జూన్లో 12 రోజుల పాటు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగింది. అమెరికా మధ్యవర్తిత్వంతో జూన్ 24న కాల్పుల విరమణకు ఇరాన్, ఇజ్రాయెల్ అంగీకరించాయి. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి. ఇన్సాల్లో న్యూక్లియర్ తయారీ కేంద్రాలపై దాడులు జరగడంతో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా దాడులు చేశాయి. టెహ్రాన్లోని 30 ప్రాంతాలు టార్గెట్ గా మిసైల్తో దాడులు చేశాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు. ఎస్ ప్రియా, ప్రస్తుతం అయితే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మొత్తం కూడా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. భీకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఇరాన్ పైన అంటే ప్రివెంటివ్ స్ట్రైక్ పేరుతో చేసినటువంటి లయన్ రోర్స్ అంటే సింహ గర్జన అంటూ కూడా ప్రత్యేకంగా ఇజ్రాయెల్ తమ ఆపరేషన్ కు అంటే ఇరాన్ పైన చేస్తున్నటువంటి ఈ స్ట్రైక్స్ కు మొత్తం కూడా ఒక ప్రత్యేక ఆపరేషన్ గా పేర్కొంటూ లయన్ రోర్ పేరుతో చేస్తున్నటువంటి స్ట్రైక్స్ దాదాపు 30 మిలిటెంట్ స్థావరాలు అంటే ఇరాన్ కు సంబంధించినటువంటి ఆర్మీ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే భీకర పరిస్థితులు అంటే ఇరాన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా ఇరాన్ మిలిటరీకి మాత్రం గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే మొదటి నుంచి చెప్తున్నట్టుగా అమెరికా కొంత హెచ్చరించింది ఇరాన్ను. ముఖ్యంగా ఖమేనీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అణు యుద్ధానికి సంబంధించి కావచ్చు, అణు కార్యక్రమానికి శ్రీకారం చుట్టకుండా వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ఆపాలంటూ మొదట హెచ్చరికలు ఇచ్చారు. చర్చలు కూడా జరిపే ప్రయత్నం చేశారు. కానీ ఖమేనీ ఎక్కడా కూడా తగ్గలేదు. సో దానికి అనుగుణంగానే చివరికి ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించిందని చెప్పుకోవచ్చు. అంటే ఇరాన్ తమ పైన దాడులు చేసే అవకాశం ఉంది, అందుకోసమే మేము దాడులు చేయాల్సి వస్తుంది, ప్రివెంటివ్ స్ట్రైక్స్ అంటూ కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అమెరికా సారథ్యంలో అమెరికా మొత్తం కూడా ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తుంది, ఆయుధాల మద్దతు, దాంతోపాటు పూర్తి స్థాయి సహకారం అందిస్తూ ఇరాన్ పైన ప్రస్తుతం అయితే దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇరాన్ సైతం ఇజ్రాయెల్ పైన దాడులు చేసే అవకాశం ఉంది. దాంతో ఇజ్రాయెల్ ఇప్పటికే కొంత పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను అలర్ట్ చేశారు, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని చెప్పారు. కానీ ఇక ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగిందనేది అర్థమవుతుంది. దానికి సంబంధించి ఇంకా అంచనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ పైన ఏ విధంగానైతే 30 స్థావరాల్లో ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులు చేసింది. లయన్ రోర్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ దాడుల్లో అంటే సింహ గర్జన పేరుతో జరుగుతున్నటువంటి ఈ దాడుల్లో అక్కడ ఉన్నటువంటి ఇరాన్ లో ఉన్నటువంటి సామాన్యులు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు వీళ్ళందరూ కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే కొంత అధికారికంగా అంటే వేల మంది చనిపోయి ఉంటారంటూ కూడా కొంత అంచనాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా ఉన్నాయి. మరోవైపు ఇరాన్ ఏ విధంగానైతే ఈ అణు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి క్రమంలోనే ఈ యుద్ధం చేయాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది గతంలోనే ఇజ్రాయెల్. ఇద్దరి మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం అనేది కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఇరాన్ త్వరలోనే ఇజ్రాయెల్ పైన దాడులకు సిద్ధమవుతుంది. అందుకోసమే ఈ ప్రివెంటివ్ స్ట్రైక్ చేశామనే విషయాన్ని కూడా చెప్తున్నారు. గతంలో జరిగినటువంటి దాడులు ఏ విధంగానైతే హమాస్ చేసినటువంటి దాడులు కావచ్చు, గాజాలో జరిగినటువంటి దాడులు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఎవరు కూడా మర్చిపోలేదు. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఆ క్రమంలోనే ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ మొత్తం కూడా ఖచ్చితంగా ఇటువంటి యుద్ధ పరిస్థితులు రావద్దంటూ కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా చివరకు విఫలమయ్యాయి. ఏకంగా ఇజ్రాయెల్ సైతం ఇప్పుడు ఇరాన్ పైన దాడులు చేస్తుంది. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడులకు కూడా
సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. మొత్తానికి ప్రపంచంలో ప్రత్యేకంగా రెండు దేశాల మధ్య యుద్ధం అనేది నేరుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఇక్కడ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఇజ్రాయెల్కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది. ఎందుకంటే ఇరాన్కు ఎన్నోసార్లు అమెరికా చెప్పి చూసే ప్రయత్నం చేసింది. అణుకు సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో దీన్ని ఖచ్చితంగా వెనక్కి తగ్గాలంటూ కూడా ప్రత్యేకంగా ఎన్నోసార్లు చెప్పే ప్రయత్నం చేశారు, చర్చించారు. ఇతర దేశాధినేతలతో కూడా చర్చించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇరాన్ వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఇరాన్ గనక ఈ అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే అది ఇజ్రాయెలే కాదు, ఆ తర్వాత అమెరికా పైన కూడా దాడులు చేసే ప్రమాదం ఉంటుంది. దాంతోపాటు మిగతా మరికొన్ని దేశాలపైన కూడా దాడులు చేసే ప్రమాదం ఉంటుందనే విషయాన్ని ఎన్నోసార్లు హెచ్చరించారు. కానీ ఇరాన్ ఆ విషయంలో వెనక్కి తగ్గకపోవడం, ప్రత్యేకంగా అక్కడ ఎన్నో స్థావరాల్లో ప్రత్యేకంగా గతంలోనే ఇరాన్ ఎన్నో ప్రదేశాల్లో అణుకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించారు. సో ఆ నేపథ్యంలోనే ఇక ఇజ్రాయెల్ను ముందు పెట్టి అమెరికా ఇరాన్ పైన పెద్ద ఎత్తున యుద్ధాన్ని ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ప్రియా, రాజు, ఇరాన్ కూడా ఏమీ వెనక్కి తగ్గేటట్లు కనిపించట్లేదు, అంటే ఊహించని రీతిలోనే ముగింపు ఉంటుంది అన్న రీతిలో మాట్లాడుతోంది ఇరాన్ కూడా. ఎస్, అంటే ఈ రెండు దేశాలు గత కొంతకాలంగా శత్రు దేశాలుగా మారిపోయి పక్కనే ఉన్నా కూడా ఏ విధంగానైతే ఒకరినొకరు ఎప్పుడు అవకాశం దక్కుతుందా, ఎప్పుడు వీళ్ళపైన దాడులు చేయాలనుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. గత ఏడాది క్రితం కూడా పెద్ద ఎత్తున ఒక దేశంపై మరో దేశం దాడులు చేసుకుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా భారతీయులను సైతం అక్కడ చదువుకునేందుకు వెళ్ళినటువంటి వాళ్ళను, లేదంటే పొట్టకూటి కోసం వెళ్ళినటువంటి వాళ్ళను భారత ప్రభుత్వం వాళ్ళను వెనక్కి కూడా తీసుకొచ్చింది, ఏదైతే ఆ ఇరు దేశాల్లో ఉన్నటువంటి భారతీయులను. సో అందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. సో ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులను ఎదుర్కొనేందుకు ఇరాన్ కూడా సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ప్రతి దాడులతో ముందుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతోనే రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి యుద్ధాన్ని ఈసారి ఇజ్రాయెలే ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.